ఆయుధాలను విడిచిపెట్టాలనే ఆలోచనలో ఉన్నామని, అందువలన తమకు ఒక నెల రోజుల గడువు కావాలనే భావం వచ్చే విధంగా మావోయిస్ట్ పార్టీ నేత అభయ్ పేరుతోటి విడుదలైనటువంటి ఒక లేఖ ఇప్పుడు మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఒక చర్చగా మారింది. ఈ లేఖ నిజమా కాదా అనేటువంటి చర్చ ఒకవైపు సాగుతూ ఉన్నది. పోలీసుల సృష్టి అనేటువంటి అభిప్రాయం కూడా వెల్లడవుతున్నది అనేది ఒక అభిప్రాయం. కాదు, మావోయిస్టుల్లోనే గడిచిన కొద్ది నెలలుగా జరుగుతున్నటువంటి సంప్రదింపులు లేకపోతే చర్చల కారణంగా అలాంటి వైఖరికి వచ్చి ఉంటారు, ఆ కారణంగానే లేఖ విడుదల అనేటువంటిది మరొక అభిప్రాయంగా చెప్తున్నారు. ఏమైనప్పటికీ ఆ లేఖ నిజమా కాదా అనేటువంటిది మావోయిస్టులు మరోసారి నిర్ధారించాల్సి ఉంటుంది. మావోయిస్టులకు స్నేహితులుగా లేదా అభిమానులుగా మధ్యవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేసినప్పుడు వారు దాన్ని నిర్ధారిస్తే ఆ లేఖ వాస్తవమైనదిగా పరిగణించాల్సి ఉంటుంది. లేనట్లయితే మావోయిస్టు శ్రేణుల్లో గందరగోళం కలిగించడానికి, నైతికంగా దెబ్బతీయడానికి పోలీసులు సృష్టించినటువంటి లేఖగా దాన్ని భావించాల్సి ఉంటుంది. అయితే పోలీసులు ఇటువంటి లేఖని ఎందుకు సృష్టిస్తారు అనేటువంటి ప్రశ్న కొంతమంది లేవనెత్తుతున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ఆ తర్వాత కూడా మావోయిస్టుల పేరుతోటి లేదా జిల్లాల నాయకుల పేరుతోటి అనేక లేఖల్ని పోలీసులు ప్రచారంలో పెట్టి గందరగోళం పెట్టినటువంటి అంశం గతంలో తెలిసిందే. అందువలన పోలీసులకు అలాంటి చర్యలు కొత్తేమీ కాదు. ఇప్పుడు కూడా మావోయిస్టులు బలహీనపడటం, అదేవిధంగా వాళ్ళ మధ్య ఆయుధాలను విసర్జించాలా లేదా అనేటువంటి తర్జన భర్జనలు కూడా కొంతమంది చేస్తున్నారనేటువంటి సమాచారం వెలుగులోకి వచ్చినటువంటి పూర్వరంగంలో మరింత గందరగోళాన్ని సృష్టించేందుకు ఒక ఎత్తుగడగా కూడా పోలీసు యంత్రాంగం చేసి ఉండవచ్చు. అది కాకుండా అభయ్ పేరుతో వచ్చినటువంటి లేఖ నిజంగానే మావోయిస్టుల్లో అలాంటి ఒక ప్రాథమికమైనటువంటి నిర్ణయానికి వచ్చి విధి విధానాల గురించి, ఏ విధంగా ఆయుధ విసర్జన చేయాలి అనేటువంటి దాని గురించి నిజంగా సీరియస్గా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే అదేమీ పెద్ద కష్టమేమి కాదు. దానికి అవసరమైనటువంటి ప్రాతిపదికను గౌరవప్రదంగా వాళ్ళు జనజీవన స్రవంతిలోకి కలిసి వచ్చేందుకు అవసరమైనటువంటి వేదికను ఏర్పాటు చేసేటువంటి పెద్దలు కూడా అనేక మంది ఉన్నారు. అయితే అనేక మంది మీద ఉన్నటువంటి కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. చట్టపరమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అటువంటి వారు జనజీవన స్రవంతిలోకి కనుక నిజంగా వచ్చేట్లయితే, ఆ కేసులు తీవ్రమైనవి కానట్లయితే వాటిని ఎత్తివేయవచ్చు. అదేవిధంగా తీవ్రమైనవి అయినప్పటికీ వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా పరిగణించి కేసులను రద్దు చేయడానికి కూడా ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ పని చేయవచ్చు. అందువలన నిజంగా అదే జరిగేట్లయితే అనేక మంది వామపక్ష అభిమానులు సంతోషిస్తున్నారు అనేటువంటిది గత 2 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వెల్లడవుతున్నటువంటి అభిప్రాయం. మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి మిగిలినటువంటి కమ్యూనిస్టు పార్టీల మాదిరే వారు కూడా ప్రజా సంఘాలను ఏర్పాటు చేసి ప్రజా సమస్యల మీద పనిచేస్తే అనేక మంది కమ్యూనిస్టులు కాని వాళ్ళు, ప్రజాతంత్రవాదులు కూడా హర్షించేటువంటి అవకాశం ఉందనేది చెప్పచ్చు. అయితే మరి ఒకవేళ అది నిజమనుకుంటే కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా
అంగీకరిస్తే వారు కోరినట్లుగా లేదా ఇతరులు కోరినట్లుగా మరి ఆపరేషన్ కగార్ను నిలిపివేస్తుందా, ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఒక సమస్యగా మన ముందు ఉన్నది. కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటనలు లేదా కేంద్ర ప్రభుత్వ ఆలోచన తీరుతెన్నులను చూసినప్పుడు మావోయిస్టులు బేషరతుగా లొంగిపోయినప్పటికీ ఆ విషయం అధికారికంగా ప్రకటించే వరకు కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగార్ను కానీ లేదా మావోయిస్టుల ఏరివేతను కానీ నిలిపివేసేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. అందువలన అప్పటి వరకు ఒకవేళ అది నిజమే అయినప్పటికీ అనేక మందిని చంపివేయడానికి లేదా బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చి చంపడానికి సన్నాహాలు కూడా జరుగుతాయనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఏమాత్రం సమర్థనీయం కాదు. నిజంగా అటువంటి పరిస్థితే కనుక ఉండేట్లయితే మావోయిస్టులు కోరుతున్నట్టుగా 1 నెల రోజుల పాటు ఆపరేషన్ కగార్ను ఆపడానికి లేదా కూంబింగ్ను నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వానికి లేదా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకి పోయేదేమీ లేదు. ఎందుకు అంటే దశాబ్దాల తరబడి సాగుతున్నటువంటి కార్యక్రమం అది. అందువలన నిజంగానే మావోయిస్టుల మనసు మారి అలాంటి అవకాశం కావాలని వారు కోరుతుంటే 1 నెల రోజులు అనేటువంటిది పెద్ద వ్యవధేమీ కాదు. కనుక కేంద్ర ప్రభుత్వము ఆ లేఖ కనుక నిజమే అయ్యేట్లయితే అందులో కోరిన ప్రకారం 1 నెల రోజుల పాటు లేదా 2 నెలలకైనా కానీ ఆపరేషన్ కగార్ని నిలిపివేసి చర్చలకు అనువైనటువంటి వాతావరణాన్ని కలిగించాలి. ఒకవేళ ఒక ఎత్తుగడగా మావోయిస్టులు ఈ లేఖ రాశారని భావిస్తే సహజంగానే మావోయిస్టులు గతంలో చేసినట్లుగా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి లేకపోతే ఇతర తాము చేస్తున్నటువంటి దళ చర్యలు కావచ్చు, లేకపోతే ల్యాండ్ మైన్స్ పెట్టడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ విధంగా కనుక చేసేట్లయితే ఎట్లాగూ ప్రభుత్వాలు తమ చర్యలని మళ్ళీ తిరిగి కొనసాగించేందుకు వారికి అవకాశం దొరుకుతుంది. రెండోది, నైతికంగా మావోయిస్టుల మీద లేదా ఇతర సాయుధ నక్సలైట్ల మీద మరింత ఒత్తిడి పెంచేందుకు కూడా అవకాశం ఉంటుంది. సభ్య సమాజం కూడా దానికి ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వం ఇప్పుడు ఆ లేఖని నిర్ధారించుకునే పనిలో ఉండాలి. దాంతోపాటు ఆపరేషన్ కగారు ఇతర ప్రాంతాల్లో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాలను 1 నెల రోజుల పాటు లేదా 2 నెలల పాటు అయినా నిలిపివేయాలనేటువంటిది ఈ సందర్భంగా చెప్పవచ్చు. గతంలోనే మావోయిస్టుల వైపు నుంచి ఎటువంటి లేఖ రాకుండానే ఇటువంటి ఆలోచనలో ఉన్నారు అని జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు అనేక మంది ఒక కమిటీగా ఏర్పడి ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలని కోరారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా దేశంలో ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, లిబరేషన్ పార్టీ, అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ లాంటి పార్టీలు కూడా ప్రధానమంత్రికి ఒక లేఖను రాసి ఆపరేషన్ కగార్ను తాత్కాలికంగా నిలిపివేయమని కోరినటువంటి ఉదంతాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఏమైనప్పటికీ లేఖను నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు గాను ప్రభుత్వం కూడా తన వైఖరిని సడలించుకొని దాడులను నిలిపివేయడం అవసరం అనేది చెప్పుకోవచ్చు.